మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని, నిరుద్యోగులకు మంచి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం రాజకీయాలు చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి అవినీతి చేసిందని, రాష్ట్రంలో అప్పులు ఊబిలో చిక్కుకునేలా చేసిందని అన్నారు. జాతీయ రహదారులపై కేంద్రం మద్దతు చాలా అవసరం ఉంటుందని వెల్లడించారు. ఈరోజు మహబూబ్నగర్ జిల్లాకు వచ్చిన సందర్భంగా గతంలో ఒకసారి కొడంగల్కు పాత మహబూబ్నగర్ జిల్లాకు సీఎం గారు వచ్చిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి మొట్టమొదటిసారి పాత మహబూబ్నగర్ జిల్లా చర్చల కాన్ఫరెన్స్ లో దాదాపు 133 కోట్లు టెండర్ పూర్తి, ఇంకొక 20 కోట్లు అదనమైతే 153 కోట్లతో ఇలా టెండర్లు పూర్తి చేసుకుని ఎక్కడికక్కడ మిషన్లు కూడా దించి పనులు ప్రారంభించి చెప్పిన మాట ప్రకారం రావడం జరిగింది. ఇవన్నీ కూడా మొదటి 3 మాసాలు మీకు తెలుసు. మేము అధికారంలో రాగానే 6 గ్యారంటీలతో పాటు ఒకటి మహిళలకు ఉచిత బస్సు మొదటి 2 రోజుల్లోనే చేశాం. దాదాపు 65 కోట్ల మంది మహిళలు ఇలా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. దాంతో పాటు జీరో బిల్లు ఈ రోజు 1000 రూపాయలు వచ్చే పేదవారికి ఇల్లు కరెంటు బిల్లు ఇలా జీరో బిల్లు వస్తుంది. అంతకుముందు 1000 రూపాయలు వచ్చేది ఉండే. సిలిండర్ తీసుకుంటే 1200 సిలిండర్ ని ఇలా 500 రూపాయలకి అందిస్తూ సబ్సిడీ 700 రూపాయలు ఇస్తున్నాం. ఇందులో